రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశం ఏమిటంటే, తాను చూసిన సోదరుణ్ణి ప్రేమింపనిచో చూడని దేవుణ్ణి ఎలా ప్రేమింపగలవు? ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22వ వచనం, కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు, అపూర్వ జీవితము మోసకరముకు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. ప్రియులరా, ఈ వాక్యం చాలా అర్థాన్ని ఇస్తుంది. దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ యొక్క పూర్వ జీవితాన్ని, నీ యొక్క పాత జీవితాన్ని, నీ పాపపు జీవితాన్ని మార్చుకో. నీ యొక్క పాత జీవితాన్ని వదిలివేయి. అది మోసకరముకు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది, చెడిపోయినది, నాశనమైపోయినది. ఎన్నో పాపాలు చేస్తావు, మోసకరమైనటువంటి పాపాలచే అది నాశనమైపోయింది. నీకు నాకు దేవుడు చెప్పే వాక్యం ఇది. బిడ్డా, నా సన్నిధికి వస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, కానీ నా సన్నిధికి వచ్చినటువంటి ప్రతిసారి వదులుకునేటువంటి వాటిని నీవు వదులుకోవట్లేదు. ఏమి వదులుకోవాలి అంటే, ఏమైతే నాకు, దేవుడికి, నీకు, నాకు మధ్య అడ్డుగోడగా ఉన్నాయో, ఏమైతే ఏ పాపాల ద్వారా దేవుని నువ్వు చూడలేకపోతున్నావో, ఏ పాపాల ద్వారా నీవు దేవునితో మాట్లాడలేకపోతున్నావో, వాటినన్నిటిని కూడా వదిలివేయి. నువ్వు వదిలివేస్తున్నావని ఈరోజు దేవుడు మనందరికీ కూడా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మనిషి అంట పెద్ద పెద్ద హత్యలు చేసి, పెద్ద పెద్ద పాపాలు చేసి అతని యొక్క జీవితాన్ని నాశనం చేసుకోడంట. చిన్న చిన్న పాపాలు, ద్వేషం, అసూయ, గర్వము, ఈర్ష్య, పగ, కోపము, ఈ విధంగా చిన్న చిన్న పాపాలతో ప్రేమించకపోవడం, అవిశ్వాసంగా ఉండడం, అశాంతి అసమాధానాలతో జీవించడం, చిన్న చిన్న పాపాలు చేస్తూ మనిషి తన పతనానికి కారణమవుతూ ఉన్నాడు. నాకు తెలిసిన నాకు ఫ్రెండ్ నాతో పాటు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. తనకి సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి, వీడియోస్ చాలా అప్లోడ్ చేశాడు. ఉన్నట్టుండి ఒకేసారి డిలీట్ చేసేసాడు యూట్యూబ్ ఛానల్ని. నేను అతన్ని అడిగా, ఏంట్రా డిలీట్ చేసావంటే అతను చెప్తున్నటువంటి సమాధానం, నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినప్పటి నుంచి నా బంధువులకు, నా తోబుట్టువులకు, నా సొంత వాళ్ళకి అసూయ పెరిగిపోయింది. ఓర్చుకోలేకపోతున్నాడు. నేను ఎక్కడ పాపులర్ అయిపోతానేమో, వీడు యూట్యూబ్లో ఎక్కడ అందరికీ తెలిసిపోతాడేమో అని నా మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, అసూయాన్ని నా మీద వ్యక్తపరుస్తున్నారు అని చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఈ విధంగా చిన్న చిన్న పాపాలతో ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఒక భార్యాభర్తలు ఒక మగబిడ్డని కన్నారంటే కొంతమందికి ద్వేషం, నాకేమో ఆడపిల్లలు ఉన్నారు, అతనికేమో మగపిల్లడు పుట్టాడని కొంతమందికి అసూయ, ఈర్ష్య. ఒక కొత్త కారు కొనుక్కుంటే ద్వేషం, కడుపులో నొప్పి వస్తుంది. ఒక కొత్త దుస్తులు ధరించి బయటికి వెళ్తే కడుపులో నొప్పి. ఈ విధంగా ద్వేషాన్ని, అసూయాన్ని, ఈర్ష్యని పెంచుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. దేవునికి, అతనికి అడ్డు కూడా వేస్తూ ఉన్నారు. ప్రియులారా, రెండవది గర్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. కొంత ఆస్తిని సంపాదిస్తే గర్వం వస్తుంది. ఒక కారు, ఒక బంగ్లా కొంటే గర్వం, ఒక ఇల్లు కట్టుకుంటే గర్వం. ఒక వ్యక్తి అంట హృదయంతో చెప్తున్నాడంట, నా హృదయమా, తినుము, త్రాగుము, ఆనందింపము, సంతోషింపము, నీకు ఏది కావాలంటే అది నేను సమకూర్చి పెడతాను అని హృదయంతో చెప్తున్నాడంట ఒక మానవుడు. అప్పుడు ఆ మానవుడితో, అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఓ మానవుడా, ఈ రాత్రే నీవు నీ ప్రాణాన్ని వదిలిపెడితే
ఈ రాత్రే నువ్వు ఒక ప్రాణాలని నువ్వు పోగొట్టుకుంటే వాట్ ఈస్ ద యూజ్? అంత సంపాదించావనుకుంటున్నావు, నీ హృదయాన్ని తినుము త్రాగుము సంతోషింపమని నువ్వు అంటున్నావే, ఈ రాత్రి నీ యొక్క ప్రాణాలని వదిలిపెడితే ఆస్తినంతా ఏమి చేస్తావు? నువ్వు కూడబెట్టినటువంటి ధనాన్నంతా ఏం చేస్తావు? నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ కారు, ఆ బంగ్లాలు, నీ యొక్క స్నేహితులు, నీ యొక్క బంధువులను సంపాదించుకున్నటువంటి ఆ బంధువులు, వాట్ విల్ యూజ్? దేవుడు అంటున్నాడు, ఈ పాపాల మూలంగా మనిషిలాగా బ్రతకలేకపోతున్నాడు, మనిషిలాగానే జీవించలేకపోతున్నారు. పాపాల మూలంగా దేవునికి మనిషి దూరం అయిపోతూ ఉన్నారు. ఉపవాసాలు చేస్తూ ఉంటావు, ప్రార్థనలు చేస్తుంటావు, దేవుని సన్నిధికి వెళ్తావు, దాన ధర్మాలు చేస్తూ ఉంటావు. ఒక 40 రోజులు ఉపవాసం చేస్తే 40 పాపాలు వదిలిపెట్టాలి. అప్పుడు దేవుడు నీకు 40 దీవెనలతో ఆశీర్వదిస్తారు. అతిగా మాట్లాడడం, మాటకు మాట సమాధానం చెప్పడం, మాటకు మాట ఎదురు సమాధానం చెప్పడం, ఒకరు సంపాదిస్తున్నారంటే ఓర్వలేనితనం, సాటి మనిషిని ప్రేమించలేకపోవడం, అనవసరమైనటువంటి మాటలు, ఒకరి మధ్య ఒకరికి కలహం పెట్టడం, కుటుంబాల్లో బంధువులకి ప్రేమలో కలహాలు పెట్టడం, ప్రేమను దూరం చేయడం, ఈ విధంగా చాలా పాపాలు మనం చేస్తూ ఉంటాం. చాలా పాపాలు మన జీవితంలో, మన కుటుంబంలో ఉంటూ ఉంటాయి. ఒక వ్యక్తి అంట కానుకలను, తనకున్నటువంటి డబ్బుతో, ఐశ్వర్యం, ధనంతో ఒక మంచి కానుకలను దేవుని సన్నిధిలోకి తెస్తున్నాడంట. ఏం కానుకలంటే, పొలంలో పండినటువంటి పండ్లను, కూరగాయలను, ధాన్యాన్ని, వడ్డును చక్కగా ప్యాక్ చేసి తనకున్న దాంట్లోనే కొంచెం ఒక రేంజ్లో దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారు. అర్పించేటటువంటి సమయంలో అర్పిస్తున్నాడంటే అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, ఓ మై సన్, నేను నీ విషయంలో చాలా సంతోషిస్తున్నా. అందరు అక్కడ రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు వేస్తుంటే నువ్వు మాత్రం నీకు ఉన్న దాంట్లో, పొలంలో పండినటువంటి, నువ్వు కష్టపడి సంపాదించినటువంటి నీ యొక్క కూరగాయలను, మరి పండ్లను, ధాన్యాలను నువ్వు నాకు సమర్పిస్తున్నావు. ఐ విల్ హ్యాపీ. కానీ నువ్వు తెచ్చినటువంటి కానుకలను అక్కడే పెట్టు. ఎందుకంటే నీకు, నీ యొక్క పొరుగువారికి, నీకు, నీ యొక్క కుటుంబానికి పాపం అనేది అడ్డుగోడగా ఉన్నవి. వాటి వల్ల నీకు నాకు కూడా పాపాలు అడ్డుగోడగా ఉన్నవి. నువ్వు తెచ్చినటువంటి కానుకలు నేను ఇప్పుడు స్వీకరించలేను. గో బ్యాక్, వెనక్కి వెళ్ళు. సరిగ్గా ఐక్యతగా జీవించలేకపోతున్నావు, సఖ్యతతో జీవించలేకపోతున్నావు, శాంతి సమాధానంతో జీవించలేకపోతున్నావు, సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నావు. కానీ ఇక్కడికి వచ్చి మరి ఇన్ని ద్వేషాలు, ఇన్ని అసూయ, ఇంత ద్వేషము నీలో పెట్టుకొని నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు మరి అర్పిస్తుంటే నేను ఎలా తీసుకోను? కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళు. ఎవరినైతే క్షమించలేకపోతున్నావో, ఎవరినైతే నువ్వు మోసం చేశావో, ఎవరి మధ్య అయితే నువ్వు కలహాలు పెట్టావో వారి దగ్గరికి వెళ్ళు. అయ్యా, నన్ను క్షమించు, ఇక నుంచి నేను మారు మనసు పొందాను, నన్ను క్షమించయ్యా అని క్షమాపణ పొంది కమ్ బ్యాక్ టు మీ. అప్పుడు నేను నీ యొక్క అర్పణని, నువ్వు తెచ్చినటువంటి కానుకను స్వీకరిస్తాను. దేవుడు అంటున్నాడు నీతో నాతో కూడా, రిపేర్ యువర్ డ్యామేజ్. నీలో ఉన్నటువంటి పాపాలను వదులుకో, నీలో ఉన్నటువంటి ఆ కపట బుద్ధిని, కపట హృదయాన్ని వదులుకో. పాపం మూలంగా వచ్చినటువంటి వేతనము మరణము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు అదే విషయం నీకు నాకు కూడా చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను నీవు క్షమించకపోతే, ఈ లోకంలో ఉన్నటువంటి సాటి మనిషిని నువ్వు ప్రేమించలేకపోతే, ఈ లోకంలో ఉన్నటువంటి సాటి మనిషితో నువ్వు సఖ్యతగా, ఐక్యతగా, ప్రేమగా నువ్వు జీవించలేకపోతే, చూసేటటువంటి వారిని, నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు ప్రేమించలేకపోతే,
నీ సహోదరుడినే నువ్వు ప్రేమించలేకపోతే చూడనటువంటి నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావన్న నమ్మకం ఏమిటి అని ఈరోజు దేవుడు నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు చేసినటువంటి ప్రార్థనలకు అర్థం ఏమిటి? నువ్వు చేసినటువంటి ప్రార్థనలకు ఫలితం ఏమిటి? నువ్వు చేస్తున్న ఉపవాసాలకు ఉపయోగం ఏమిటి? నువ్వు చేస్తున్నటువంటి దాన ధర్మాలకు ఉపయోగం ఏమిటి? ఇంత ద్వేషం పెట్టుకొని, ఇన్ని పగలు, ఇన్ని మరి పాపాలు నీ హృదయంలో పెట్టుకొని దేవాలయానికి వచ్చి, అయ్యా నాకు అది కావాలి ఇది కావాలి అని నువ్వంటే నేను ఏ విధంగా నీకు సహాయం చేయాలి, ఏ విధంగా నేను దీవించాలి అని ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసాలు చేసినంత మాత్రాన నువ్వు గొప్పవాడివైపో, దాన ధర్మాలు చేసినంత మాత్రాన నువ్వు గొప్పవాడివైపో. కొంతమంది ఉంటారండి, దేవుడి వాక్యాలు చక్కగా నీతి గల మాటలు కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్తూ ఉంటారు. బంధువుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే ఈ వ్యక్తి మధ్యలో వెళ్ళి దేవుడి గురించి చెప్తారు. తప్పు లేదు, వెరీ గుడ్. దేవుడి వాక్యం బోధించడం, దేవుడి వాక్యం అందరికీ పరిచయం చేయడం చాలా మంచి పని. దేవుడు కూడా చెప్తున్నాడు, నా సువార్తను సకల జాతి జనులకు సువార్తను బోధింపడానికి దేవుడు కూడా చెప్తున్నాడు, తప్పు లేదు. కానీ ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్తో నువ్వు బోధిస్తున్నావు, ఎటువంటి హృదయంతో నువ్వు వారికి దేవుడి వాక్యాన్ని పరిచయం చేస్తున్నావు? ప్రేమ గురించి చెప్తావు, విశ్వాసం గురించి చెప్తావు, తిరిగి నీ జీవితంలోకి వస్తే నీ సొంత తల్లిని, నీ సొంత తండ్రినే నువ్వు ప్రేమించలేనటువంటి వ్యక్తిగా మారిపోతూ ఉంటావు. నీ సహోదరుడిని, సహోదరురాలిని నువ్వు ప్రేమించలేనటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతూ ఉంటావు. ఎవరు నీకు ఎంత సహాయం చేసినా, ఎవరో నీకు మరి నీ కుటుంబాన్ని బాగు చేసినా వారి మీద కనీసము ఆవగింజంత విశ్వాసం కూడా లేకుండా నువ్వు జీవించగలుగుతావు. కానీ నీ హృదయంలో ఇంత పెట్టుకొని, ఇంత కపట బుద్ధి పెట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. దేవుడు అంటూ చెప్పొద్దు అని దేవుడు అంటలేదు. మొదట నీలో ఉన్నటువంటి కపట బుద్ధిని మానుకో, నీలో ఉన్నటువంటి కపట హృదయాన్ని మానివేయి. హృదయానికి పట్టినటువంటి ఆ మురికిని పక్కన పెట్టు, హృదయానికి ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని నువ్వు పక్కన పెట్టి అప్పుడు వెళ్ళి నీ సువార్తను ప్రకటించు. దెన్ ఐ విల్ హ్యాపీ. అప్పుడు నువ్వు గొప్పవాడివని నేను ఒప్పుకుంటా, అప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావని నేను నమ్ముతా. క్రైస్తవులం అన్నాగా, క్రైస్తవులంగా మనకు ఒక ఐడెంటిటీ ఉండాలి. ఇన్ని పాపాలు చేస్తూ, ఇన్ని మోసాలు చేస్తూ చివరికి దేవాలయానికి వెళ్ళి అది కావాలి ఇది కావాలి అంటే దేవుడు అంటున్నాడు, క్రైస్తవుడికి ఒక దేవుని బిడ్డకు ఉండేటటువంటి లక్షణమేనా? క్రైస్తవుడిగా మనందరికీ ఒక ఐడెంటిటీ ఉండాలి అంట. ఉదాహరణకు ఒక ప్రొఫెషన్, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ వీళ్ళని తీసుకుంటే, ఎగ్జాంపుల్ డాక్టర్గా తీసుకుంటే, డాక్టర్ పూర్తి చేయాలంటే డాక్టర్ శిక్షణ పొందాలంటే సుమారు ఎన్ని సంవత్సరాలు అండి? 4 నుంచి 5 సంవత్సరాల లోపు గడువు ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో శిక్షణ అంతా తీసుకొని బయటకు వస్తాడు, ఒక స్పెషలిస్ట్గా మారిపోతూ ఉంటాడు. కార్డియాలజిస్ట్ అని, ఆర్థోపెడిక్ అని, సర్జన్ అని, ఈ విధంగా ఒక స్పెషలిస్ట్గా మారిపోతూ ఉంటాడు. మనకేమన్నా ఒక ప్రాబ్లం వచ్చి వెళ్తే పలానా స్పెషలిస్ట్ దగ్గరికి మనల్ని పంపిస్తారు. ఆ స్పెషలిస్ట్ ఒక కార్డియాలజిస్ట్ అయితే అతనికి తెలుసు ఏది చేయాలి, ఎక్కడ ఆపరేషన్ చేయాలి, ఎక్కడ ఆపరేషన్ చేస్తే ఎంత ఎంఎం కత్తి పెట్టాలి, ఎంత ఎంఎం ఈ సిజర్ పెట్టాలి, సిజరింగ్ ఎలా చేయాలి, ఒకవేళ హై బ్లీడింగ్ అయితే ఏ ముందు పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక 5 సంవత్సరాలు చదివినటువంటి ఆ డాక్టర్కి తెలుసు. ఏ ముందు వేయాలి, ఎలా తగ్గించాలి అని ఒక 5 సంవత్సరాల లోపు పూర్తి చేసుకున్న డాక్టర్కి తెలుసు. కానీ చిన్నప్పటి నుంచి మనకి ఇప్పుడు ఎంత ఏజో అంత ఏజ్ వరకు అంతా నేర్చుకుంటానే ఉంటాం. దేవుని గురించి నేర్చుకుంటావు, బైబిల్ చదువుతావు, దేవుడు వాక్యం వింటావు. కానీ దేనిలో నువ్వు స్పెషలిస్ట్గా ఉన్నావు? ప్రేమించడంలో స్పెషలిస్ట్గా ఉన్నావా? విశ్వాసంగా ఉండడంలో స్పెషలిస్ట్గా ఉన్నావా? ఒకరితో సంతోషంగా, సమాధానంగా, శాంతితో జీవించేటటువంటి వ్యక్తిగా నువ్వు స్పెషలిస్ట్గా ఉన్నావా? దేనిలో నువ్వు స్పెషలిస్ట్గా ఉన్నావు? ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితం తర్వాత
దేనిలోనూ స్పెషలిస్ట్గా ఉన్నావు. ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితం ఏమైపోయింది? ఎక్కడ మనం బలపడ్డాం? ఎక్కడ మన తప్పు ఉందంటే ఒకే ఒక తప్పండి. పాపాలు చేస్తూ, మోసాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, ద్వేషం పెంచుకుంటూ, పంతానికి పోయి అన్ని చేస్తూనే ఉంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చి మంచి భక్తుపరుడులాగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలులాగా మనం జీవిస్తున్నాం. అక్కడే మనం పప్పులో కాలు వేసిన వాళ్ళం అవుతున్నాం. అక్కడే మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. నీ హృదయాన్ని మార్చుకోకుండా, నీ కపట బుద్ధిని మార్చుకోకుండా నువ్వు దేవుని మాటలు ఎన్ని చెప్పినా వ్యర్థమే, ఎన్ని ఉపవాసాలు చేసినా వ్యర్థమే, ఎన్ని దాన ధర్మాలు చేసినా వ్యర్థమే, ఎన్ని మరి శాంతి సమాధానంతో నువ్వు జీవించినా, ఎంత శాంతి సమాధానంతో నువ్వు జీవించినా వ్యర్థమే. మనల్ని పాలించేటటువంటి దేవుడు, మనల్ని పరిపాలించేటటువంటి దేవుడు మన వెనకాల ఒక్కడు ఉన్నాడు అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఒక సాటి మనిషిని ప్రేమిస్తున్నామంటే నిజాయితీ ప్రేమ మనకి ఉండాలి. పైకి నవ్వుతూ లోపల ద్వేషం పెంచుకొని, పగ పెంచుకొని, వారికి మధ్య తగువులు పెట్టి ద్వేషం మరి పంతానికి పోయి ఇటువంటి పాపాలు, ఇటువంటి జీవితం మనకి వద్దు. నిజంగా నీవు సాటి మనిషిని నువ్వు ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను కూడా ప్రేమిస్తున్నట్లే లెక్క. నీ సొంత సహోదరుడైన నువ్వు ప్రేమించకపోతే, నీకు కళ్ళకు కనపడేటటువంటి నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు ప్రేమించకపోతే, నీ కళ్ళకి కనపడినటువంటి నేను, నువ్వు చూడలేనటువంటి నన్ను నీవు ప్రేమిస్తున్నావన్న నమ్మకం ఏంటి అని ఈరోజు దేవుడు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఈ వాక్యం ద్వారా మనలో మారు మనసు రావాలని, దేవుడు మనందరినీ కూడా మార్చాలని, శాంతితో, సఖ్యతతో, ఐక్యతతో, ప్రేమానురాగాలతో జీవిస్తూ ఆయన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా నా వందనాలు. కరుణ చూపుమా నాపై కనికరించు